హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. కర్నా రజనీ గారు పాపం జనసేనలో ఉన్న రోజులు చాలా హుందాగా చాలా గౌరవంగా బ్రతికినటువంటి మనిషి. నిజంగా ఆమె ఎందుకని తప్పటడుగులు వేస్తున్నారో నాకైతే అర్థం కాల. నేను కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశాను, కానీ ఆమె ఒక వైసీపీ మత్తులో ప్రజెంట్ ఉండిపోయారు. ఇంక ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఆవిడకి తెలియట్లా. ఇక్కడ వైఎస్ఆర్సీ అమ్మ కర్నా రజనీ గారు, నేను చాలాసార్లు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాను. నిన్న కూడా మీరు కాల్ చేసినప్పుడు కూడా ఎందుకు అంటే మీ లైన్ మీది, మా లైన్ మాది. ఇక్కడ మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, మిమ్మల్ని చూస్తే బాధేస్తుంది, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీరు అనవసరంగా వైసీపీ అనేటువంటి చట్టంలో ఇరుక్కుపోయి కాపు కులాన్ని అడ్డు పెట్టుకుని కమ్మల మీద ద్వేషంతో ఇష్టానుసారం ఏది పడితే అది మాట్లాడేస్తున్నారేమో అనిపించింది. మిమ్మల్ని ఉపయోగించుకుని వైఎస్ఆర్సీపీ మీ వెనకాల మిమ్మల్ని ఒక పిచ్చోళ్ళని చేసేటువంటి ప్రక్రియ చేస్తున్నారు అనేది అయితే జనాలకు అర్థమైపోతుంది. దయచేసి మీరైనా సరే కొంచెం రియలైజ్ అయ్యి బయటకు పడగలిగితే మంచిదేమో. లేదంటే ఏదో జనసేన పార్టీ నుంచి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీకు పెద్ద స్థాయిగా ఒక్కసారి మీడియాలో మొత్తం అన్ని పెద్ద పెద్ద ఛానల్స్ అన్ని మిమ్మల్ని పెట్టి ఇంటర్వ్యూలు చేసి డిబేట్లు పెట్టేసి మీకు హైప్ ఇచ్చేస్తారని అనుకుంటున్నారేమో. మిమ్మల్ని పిచ్చోళ్ళని చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ చేయడానికి ప్లాన్ చేస్తున్నారేమో అని చెప్పి జనాలకు అర్థమవుతుంది. ఎందుకు ఆవిడ అలా అయిపోయారు, ఎందుకు ఆవిడని అలా చేయడానికి అలా ప్రయత్నిస్తున్నారు, దయచేసి కొంచెం చెప్పండి అనేటువంటి మాటలు కూడా నా దగ్గర చాలా మంది అన్నారు కూడా. అందుకని మీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. మొన్న కూడా అందుకని వీడియో చేశాను. అంటే మిమ్మల్ని తిట్టలేదు, మిమ్మల్ని ఏదో చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఇది అంటే, షర్మిల గారిని ఏ రకంగా వాళ్ళ సొంత చెల్లెలే, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు పంచు ప్రభాకర్ అబౌట్ షర్మిల గారు అని కొడితే పచ్చిబూతులే వస్తాయి. అయితే శ్రీరెడ్డి అబౌట్ షర్మిల గారు అని కొట్టండి, శ్రీరెడ్డి అబౌట్ జనసేన నాయకులు అని కొట్టండి, శ్రీరెడ్డి అబౌట్ పవన్ కళ్యాణ్ గారు అని కొట్టండి, శ్రీరెడ్డి అబౌట్ టీడీపీ వాళ్ళు అని చెప్పుకొట్టండి. ఎన్ని దారుణంగా తిట్టినటువంటి ఎన్ని కార్యక్రమాలు అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేసినవి మనం చెప్పుకోవాల్సినలా. సొంత తల్లినండి, జగన్మోహన్ రెడ్డి గారి కన్న తల్లిని ఎన్ని రకాలుగా బూతులు తిట్టించారు మీరు తెలీదా? అంటే మిమ్మల్ని తిట్టలేదు అంటే మీరు స్వయంగా కూడా ఒప్పుకుంటున్నారు. మేము 4 ఏళ్ల క్రితం ఎంపీటీసీ వైఎస్ఆర్సీపీ కానీ 4 ఏళ్ల క్రితమేనండి ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగింది. 4 ఏళ్ల క్రితమే, ఇంకా ఇప్పుడు జరగల. ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ జడ్పీటీసీ పంచాయతీ ఎలక్షన్స్ ఇంకా జరగల, 4 ఏళ్ల క్రితమే జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్లే అధికారాన్ని చలాయిస్తున్నారు. ఏది ఎంపీటీసీలుగా సర్పంచులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంత అయితే మెజారిటీ వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్లే. అంటే వాళ్ళని వైఎస్ఆర్సీపీ నాయకులే అంటారండి. మీరు ఒప్పుకున్నారు కాబట్టి, ఫైనల్లీ రియలైజ్ అయ్యారు కాబట్టి, జనం ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి, అంటే మీరు వైఎస్ఆర్సీపీ మూలాలతో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని టచ్ చేయలే. నాకు తెలిసి వాళ్ళకి ఇండికేషన్స్ ఉంటాయేమో, ఈవిడ వైఎస్ఆర్సీపీకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ప్రజారాజ్యం అప్పుడు కొంతమంది ఎలా అయితే బ్యాక్ ఎండ్ ఆ పార్టీని నాశనం చేయడానికి ఎలా వెళ్ళారో, అలాగే జనసేన పార్టీలో కూడా ఇలా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మూలాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని పంపించారు అనేటువంటి పద్ధతి అయితే అర్థమైపోయింది జనానికి. ఇప్పుడు మీరు ఆలోచించుకోవాల్సింది, మిమ్మల్ని ఎందుకు నేను ఇప్పుడు మాట్లాడుతున్నానంటే, సోషల్ మీడియాలో మీరు మాట్లాడుతున్నటువంటి మాటలను చూస్తుంటే వైరల్ చేసి నవ్వుకుంటున్నారండి. ఒక్కటే అది ఎందుకో ఒకసారి మీకు వినిపిస్తాను వినండి. ఏంటంటే అమ్మ అంత డేట్ ఎమ్మెల్సీ వస్తున్నప్పుడు దాన్ని కాదన్నామంట అన్నది. ఇంకో చెప్పినా సార్ అంటే చెప్పారు, మీరు నన్ను ఎందుకు కలిసినారంటే కాదన్నది కూడా యాక్సిడెంట్ వచ్చినాను. చూసారా మీలాంటి వారి దగ్గర అవడానికి నేను ఆ పదవికి దూరం అవడమే కదా. అంటే పీ చెప్పారు, ఎవరో పిల్ల పోయి చావులు కొని తెచ్చుకుంటుంది, కమ్మ పిలిచి ఆధార్ కార్డు మార్చి ఎమ్మెల్సీ సీట్ ఇస్తానంటే ఎవరు సార్ అని అప్పుడు గద్దరన్న ఆ పిఏతో మాట్లాడి నా పేరు నెంబర్ తీసుకుని నేను తెలంగాణ కోర్టు కలుస్తాను తెలిసి అక్కడికి వచ్చి నన్ను కలిసి నీకు గుర్తుందా, 8 సంవత్సరాలు పనిచేసుకుంటున్నా రాదు ఆధార్ కార్డు ఇక్కడ మార్పించుకొని లేకపోతే ఏదో అడిగారు. అంటే విషయం ఏంటంటే, కేసీఆర్ గారు కేటీఆర్ గారు కన్నా రజనీ గారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పి ఆఫర్ చేశారట. దానికి గద్దర్ గారిని రిఫరెన్స్ గా పంపించారట. మేడం, అంటే తెలంగాణ రాజకీయాల గురించి మీకు తెలియదేమో, గద్దర్ గారిని ఇంటి గేటు బయట నుంచో పెట్టేశారండి అప్పటి ప్రభుత్వం. మీరు చెప్పినటువంటి పెద్దలు ఆయన బాధపడి గద్దర్ గారి గురించి ఏమాత్రం మీకు తెలిసినటువంటి పరిస్థితి ఉంటే, ఆయన సన్నిహితులు కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయిని కానీ మీరు ఒక్కసారి ఎప్పుడన్నా కలిశారా కనీసం? అసలు
మీరు ఎందుకండి ఆయన పేరు చెప్తారు, లేరు కాబట్టి ఆయన మీద తోసేస్తే ఆయన ఆఫర్ ఇచ్చారని చెప్తే ఆయన మిమ్మల్ని రికమెండేషన్ పంపించారా? అసలు ఆయనకే అప్పటి ప్రభుత్వం విలువ ఇవ్వలేదు. అదే కదా ఆ ప్రభుత్వం నుంచి చేసినటువంటి తప్పిదాలనే కదా రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని చెప్పి పెట్టి ఆయనకి ఏదో కొంచెం అంటే ఆయన పేరు మీద కొన్ని అవార్డులు ఇవ్వడం అనేది కూడా కొంచెం గౌరవించేటువంటి ప్రయత్నం చేశారు కదా. అంటే మనం ఏది పడితే అది జనాలు నమ్మేస్తారు అనుకుంటే ఇక్కడ నవ్వుతున్నారు మేడం. దయచేసి అర్థం చేసుకోండి. మిమ్మల్ని కామెడీ చేసి మిమ్మల్ని ఏదో వేరేగా ఇబ్బంది పెడుతున్నామని కాదు. మీరు వైసీపీ అనేటువంటి ఒక ఫోబియాలో మిమ్మల్ని మీరు ఒక కామెడీగా అయిపోతుంది. మిమ్మల్ని చూస్తుంటే జనాలకి మీరు ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలో మీరు చెప్పేటువంటి ఇవన్నీ చూస్తుంటే మొన్నటి వరకు ఇంత గౌరవంగా బ్రతికారే అలాంటి వ్యక్తిని, అలాంటి ఒక ఆడపడుచుని ఇలా అందరూ నవ్వుకునేటువంటి ఒక ఇది ఇలా చేశారేంటి అనేటువంటి ఆలోచిస్తేనే బాధగా ఉంది. దయచేసి కొంచెం మీరు అవేర్ అవ్వండి, తెలుసుకోండి. మీరు చెప్పేవి జనాలు చూసి నవ్వుకుంటున్నారనేటువంటిది అర్థం చేసుకోండి దయచేసి. గద్దర్ గారి అబ్బాయి కావాలంటే వాళ్ళ అబ్బాయి ఫోన్ నెంబర్ ఇస్తాను. మీతో ఎప్పుడు కలిసారో అసలు ఆయన ఎప్పుడు అంత యాక్టివ్గా అంతా మీతో ఎప్పుడు కలిసినటువంటి పరిస్థితి ఉందో నాకైతే తెలియదు. ఇప్పుడు కలిసి ఉండొచ్చేమో ఒకసారి 2 సార్లు. దానికోసం మీకు ఎమ్మెల్సీ ఆఫర్ చేయడం కోసం హైకోర్టుకే వచ్చేసారని చెప్పడం అనేది జనాలు ఎంత పిచ్చోళ్ళని అనుకుంటున్నారేమో నాకైతే అర్థం కావట్లా. జనాలకి తెలుసు మేడం. దయచేసి అనవసరంగా మీరు వైసీపీ ఫోబియాలో ఉండి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకుండా దయచేసి అంతే.